ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మేఘా కృష్ణారెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఎలా ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డికి 15,000 కోట్లు విలువ చేస్తే 3 ప్రాజెక్టులు ఇచ్చారని పాల్ తెలిపారు. మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాండ్ల ద్వారా 100 కోట్లు బ్లాక్ మనీ ఇస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు 4,000 కోట్లు ఖర్చయిందని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో త్వరలో అన్ని ఆధారాలతో బయటపెడతారని కేఏ పాల్ తెలిపారు. మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను.